జ్యోతి సెకండ్ హాఫ్ లో హీరో మొత్తం బాగుంది. ఎన్ని కష్టాలు పడలేదు. 5 స్టార్ తింటారు రమేష్ సురేష్, తింటారు రమేష్ సురేష్, పెట్టేశాడు సూపర్ మంచి చాలా బాగుంది మూవీ. సూపర్ సూపర్ క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి. సూపర్. మా శ్రీనాథ్ అన్న సూపర్. ఓ సూపర్ ఫిలిం. ట్రైలర్ కి మూవీ కి లవ్ ఇట్, అబ్సల్యూట్లీ లవ్ ఇట్. దేర్ ఇస్ నో లింక్. యు ఆర్ ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. ఐఎమ్ షూర్ యుల్ హావ్ ఫన్. చాలా బాగుంది. జోక్స్ ఫన్ అన్ని బాగుంది. యాక్టర్స్ అందరి ఎక్స్ప్రెషన్స్ కూడా దట్ వాస్ వెరీ న్యాచురల్, ఆర్గానిక్. ఇట్స్ రూటెడ్ ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అనిపిస్తుంది. చాలా బాగుంది. ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు ఎంజాయ్ and especially Telangana people, they are going to connect a lot. It's a very good movie. హీరో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మ్యామ్? చాలా బాగుంది, చాలా బాగుంది. మెన్షన్ హౌస్ మల్లేష్ మూవీ చాలా బాగుంది. లైక్ విలేజ్ స్టైల్స్ ఎలా ఉంటుందంటే మొత్తం విలేజ్ అంతా ప్రాపర్ గా చూపించారు. దట్ ఏంటంటే కామెడీ సీన్స్, ఎమోషనల్ అన్ని ఫీలింగ్స్ బాగున్నాయి. అందరూ కూడా తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంది. ఫ్యామిలీస్ కూడా వచ్చి చూడండి. లైక్ ఫుల్లీ ఎంటర్టైన్ మూవీ అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. మూవీ చాలా బాగుందండి. హైలైట్స్ హీరో యాక్టింగ్ బాగుందండి. విలన్గా చేసిండు కానీ ఆయన యాక్టింగ్ చాలా బాగుందండి. అండ్ హీరోయిన్ గాయత్రి గారు చాలా బాగా చేసారు. అసలు మామూలుగా లేదు భయ్య, మేము ఏదో అనుకొని వచ్చాం కానీ అస్సలు సూపర్గా ఉంది ఫిలిం. 5 minutes కూడా మాకు ఎక్కడ బోర్ అనిపించట్లేదు. ఎక్స్ట్రాడినరీ. అసలు ఫ్యామిలీ సబ్జెక్ట్ అదిరిపోయిందండి. క్లైమాక్స్ కూడా అస్సలు మామూలు కాదు. మ్యూజిక్ కానీ చాలా బాగా చేశారు. బంగారి సాంగ్ హైలైట్. నిజంగా అండి ఫ్యామిలీతో చూడొచ్చు. మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నది. ఖచ్చితంగా హీరో మాత్రం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేసిండు. మరో విజయ్ దేవరకొండ అవుతాడు ఖచ్చితంగా. శ్రీనాథ్ మాత్రం యాక్టింగ్ నిర్గా తీసిండు. వేరే లెవెల్ యాక్టింగ్ చేసిండు. 1 man షో, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఎక్సలెంట్ మూవీ. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అన్న ఇప్పుడే చూసాను మెన్షన్ హౌస్ మహేష్ సినిమా అయితే. మెన్షన్ హౌస్ మహేష్ కదా ఏంది? ఇందాక సినిమాలో ఏం చూసినా అదే అండి మల్లేష్ అన్న ఇప్పుడే చూసాను మెన్షన్ హౌస్ మల్లేష్ సినిమా అయితే చాలా బాగుంది అన్న. ప్రతి మగవాడు చూడాల్సిన సినిమా, ప్రతి తాగుబోతు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అన్న. మీ యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఆ క్యారెక్టర్ డిజైన్ అయితే చాలా బాగుంది. మీరు చేసిన యాక్టింగ్ స్కిల్స్ డైరెక్టర్కే పోతుంది. డైరెక్టర్ గారు డైరెక్టర్కే వెళ్ళిపోతుంది క్రెడిట్ అంతా. చాలా బాగా రాసుకున్నారు. స్టోరీ అయితే అన్న అయితే ఇరగ తీశారు. కామెడీ కానీ ఆ యాక్షన్. ఫస్ట్ మహేష్ అనకు మల్లేష్. మెన్షన్ హౌస్ మల్లేష్. ఓకే అన్న మల్లేష్ టైం అయినట్టుంది, కొట్టేసేపో. మల్లేష్ క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అలాగే హీరోయిన్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయిని తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగా పెర్ఫామ్ చేశారనమాట. సో చూస్తున్నాం సేపు ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది మేడం. సూపర్గా ఉంది మేడం. మీ యాక్టింగ్ చాలా బాగా చేశారు. నిజంగా మీ పేరు కూడా చాలా బాగుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ వస్తున్నారు నిజంగా. సో చాలా అంటే చాలా బాగుంది అనమాట. సో తెలుగు ఇండస్ట్రీకి ఒక మంచి హీరోయిన్ దొరికింది. సో అందరూ ఫ్యామిలీ ఆడియన్స్తో వచ్చి చూడండి. స్టోరీ చాలా బాగుంది అనమాట. థియేటర్లో అయితే అందరూ నవ్వుకుంటున్నారు. అలాగే ఒక కంటెంట్ సినిమా వచ్చిందని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, ఆ లాస్ట్లో క్లైమాక్స్ అయితే అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతారు. చాలా బాగుంది. థియేటర్కి వచ్చి చూడండి. మెన్షన్ హౌస్ మల్లేష్. మా అమ్మ మహేష్ అనమాట. కానీ ఏం చేస్తాం, మా అన్నేమో మల్లేష్ అని పెట్టుకున్నాడు. నిజంగా అన్న నా పేరు మహేష్ అన్న. నా పేరు మల్లేష్ అన్న. మహేష్తో మల్లేష్ అనమాట. మెన్షన్ హౌస్ మల్లేష్. నిజంగా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముఖ్యంగా సినిమా కన్నా ముఖ్యంగా అన్న క్యారెక్టర్ నచ్చింది అన్న. నిజంగా అసలు
అన్న అయితే మామూలుగా లేదు. అన్న యాక్టింగ్ కానీ అన్న స్కిల్స్ కానీ అసలు వేరే లెవెల్. నిజంగా యాక్టింగ్ అని చెప్పొచ్చు, జీవించేశాడని చెప్పాలన్న. నిజంగా అంటే జీవించాలి కాదు, జీవిస్తే వేరేలాగా ఉంటుంది. నిజంగా స్టోరీ అయితే మంచి స్టోరీ. నిజంగా ప్రతి తాగుబోతులు ఉంటారు చూడండి, ప్రతి ఒక్కరు 90 వేసేటోళ్ళు కూడా ప్రతి ఒక్కరు వెళ్ళి చూడండి. నిజంగా సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఇంకోటి ముఖ్యంగా అన్నతో పాటు ఇంకొకరి గురించి చెప్పుకోవాలి. హీరోయిన్ అన్న గాయత్రి గారు నిజంగా మన ఇండస్ట్రీకి ఒక మంచి తెలుగు అమ్మాయి దొరికారు మ్యామ్. నిజంగా మీ యాక్టింగ్ అయితే ఫిదా అయిపోయా మ్యామ్. అంటే ఫిదా సినిమాలో కాదు కానీ ఈ సినిమాలో చూసి ఫిదా అయిపోయా మ్యామ్. నిజంగా మల్లేష్ అవుతావా? వద్దన్నా అది నిజంగా సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా ఓవరాల్గా చాలా మంచి సినిమా ఉంది. డైరెక్టర్ అన్న గురించి చెప్పాలి, అసలు వేరే లెవెల్ అన్న. అంటే ఇలాంటి స్టోరీని తీసుకొని సినిమా తీయడం అనేది గ్రేట్. అసలు నిజంగా అసలు ఉండేది చూడండి, అక్కడ గట్స్ ఉండాలన్న. గట్స్ కాదు కానీ నిజంగా గూస్ బంప్స్ ఉండాలి. నిజంగా తీయాలంటే ధైర్యం కానీ ఎంతో ఉండాలి. మీకు ఆ ధైర్యం ఉందన్న. నిజంగా అమ్మ వేరే లెవెల్ ఉంది. నిజంగా నేను లాస్ట్ ఒకటే చెప్తా అన్న, ఈ సినిమాని ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళకానో, లవర్నో, లవ్ బ్రేకప్, ఆఖరికి ముసలి కూడా ముఖ్యంగా తాగుబోతులు చూడండి. అయ్యా సినిమా మీ అందరికి నచ్చుతుంది. థ్యాంక్ యూ. చూడొచ్చు. మ్యాన్షన్ హౌస్ మల్లేష్ ఇప్పుడే మూవీ చూశానన్న. ఏమన్నా మూవీ చాలా బాగుంది. ముఖ్యంగా డైరెక్టర్ బాలాగారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఒక కొత్త యాక్టర్స్ని, మంచి హీరోని చూపించి ఎలివేషన్స్ చాలా బాగున్నాయి. ఎక్కడ లేకుండా అయితే ఎమోషనల్, అలాగే ఫైట్స్ అయినా, అలాగే సాంగ్స్ అయినా ఎక్కడ తగ్గకుండా చాలా బాగుంది. ముఖ్యంగా కసిరెడ్డి గారి డైలాగ్ అయితే గుంటలు రేట్ ఎక్కువ ఉన్నాయని చెప్పి ఆ డైలాగ్ మాత్రం చాలా బాగుంది కసిరెడ్డి గారి. ఎక్కడ బోర్ అనిపించకుండా ఇంటర్వెల్ బ్యాంక్ అయినా, ఫాదర్ అండ్ మదర్ ఎమోషనల్ సీన్స్ అయినా ఎక్కడ చాలా బాగున్నాయి. ఆ క్లైమాక్స్ మాత్రం ట్విస్ట్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకండి. ఎంత బాగా నవ్వుకోవచ్చు అంటే ఎమోషనల్ కూడా మంచి నవ్వైతే పండించేశారు. ఓవరాల్గా ఒక విలన్ వైఫ్ క్యారెక్టర్ ఉంటుందన్న. విలన్ క్యారెక్టర్ కామాక్షి క్యారెక్టర్ మాత్రం రివీల్ ఇవ్వకూడదు. ఆమె బైక్ మీద వస్తూ ఉంటే ఒక్క షాట్ చాలు, చాలా బాగుంది కామాక్షి క్యారెక్టర్. మేము ఏంటబ్బా ఆమెకు ఒక క్లోజ్ కూడా పెట్టలేదు అనుకున్నా. ఆమె ఎలివేషన్స్, పోలిటేషన్ సీన్లో మాత్రం ఎర్రకొట్టేసింది. ఓవరాల్గా మ్యాన్షన్ హౌస్ మూవీ మాత్రం చాలా బాగుంది. డైరెక్టర్ బాలాగారికి హ్యాట్స్ ఆఫ్, చాలా బాగా చూశారు. ఈ వీక్ మాత్రం పండగ చేసుకోవచ్చు ఈ మూవీ అయితే. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడే మ్యాన్షన్ హౌస్ మళ్ళీ అయితే మూవీ చూసినా. అసలు తెలంగాణ యాసలో మంచి ఇరగొట్టేసిన సినిమా మాత్రం. సాయి నితిన్ డెబ్యూ డైరెక్టర్ అయితే అండ్ యాక్టర్ అయినా కూడా ఫస్ట్ మూవీలో చాలా క్లీన్గా తెలంగాణ యాసలో తెరకెక్కించిన మూవీ ఇది. మ్యాటర్ లేని సినిమా కాకుండా ఖచ్చితంగా ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంది, హీరోకు ఉంది, సినిమాకు ఉంది, డైరెక్టర్ ఉంది, బీజిఎం మాత్రం చాలా ఉంది. హీరో మంచిగా యాక్టింగ్ చేసింది. అట్ ద సేమ్ టైం విలన్ వైఫ్ కామాక్షి గారు మాత్రం చాలా పర్ఫార్మెన్స్ చేశారు. పూరా మాస్లో అనిపించింది స్క్రీన్ మీద. రియల్లీ మూవీ మాత్రం చాలా బాగుంది. మీరు విలన్గా చేశారు కదా సార్, ప్రొడ్యూసర్ ఉండి విలన్గా చేసి బాబా ఏమన్నా క్యారెక్టర్ సార్. అవును సార్, ఎర్రకొట్టేశారు సార్. నేను ఎవరో అనుకున్నారు, బాబా ఏమన్నా క్యారెక్టర్ సార్, ఎర్రకొట్టేశారు. చాలా బాగుంది సార్. నేను ఒక రివ్యూ చెప్పకుండా యాజ్ ఎ ఆడియన్గా చూపిస్తున్నాను సార్, చెప్తున్నాను. ఏమన్నా మూవీ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ మూవీ ఇలా ఉంటుందని. ఏదో మ్యాన్షన్ హౌస్ మళ్ళీ ఏదో చేసుకున్నారనుకున్నా. సీట్లలో అయితే అలా కూర్చోబెట్టేస్తారు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది సార్. హీరో చెప్పా కదా, నిన్న కూడా చెప్పాము. అవును సార్, సురేష్ బొబ్లీ గారు హీరో, అమ్మముత్తు గారు ఇక్కడ ఉన్నారు సార్, ఆయన చేశారు. మాదే ఉందండి డైరెక్ట్ చాలా క్వాలిటీగా ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా చాలా బాగా చేపించారు సార్. మాట అండి, థ్యాంక్ యూ. మెన్షన్ హౌస్ మల్లేష్ అంటే నేను ఒక వేరే యాంగిల్లో వచ్చిన, బట్ చాలా అంటే చాలా నచ్చింది పిక్చర్. హీరోయిన్ క్యారెక్టర్, హీరో క్యారెక్టర్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చాలా బాగా చేసిండ్రు. సూపర్ హిట్ అవుతుందండి. అందరికీ టీం అందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్.